యాక్చువల్‌గా వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరగడం భయం. దాని పూర్వాపరాలు కూడా గ్రహించుకోకుండా, అవతల ఆడపిల్ల అన్న సంగతి కూడా ఆలోచన చేయకుండా, ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అని ఒకే ఒక కాన్సెప్ట్‌తో వాళ్ళకి తెలిసి చేస్తున్నారో, తెలియకుండా చేస్తున్నారో గానీ, ఆ లేడీ ఎవరైతే ఉన్నారో, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఆ బాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీధిని పెట్టే పరిస్థితులొచ్చినియి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, నిన్న శ్రీకాకుళం ఇన్సిడెంట్ జరిగింది. శ్రీకాకుళం ఇన్సిడెంట్లోని ఆ అమ్మాయి ఎవరైతే ఒక డిగ్రీ చదువుతున్న అమ్మాయి, థర్డ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని స్పృహ తప్పి పడిపోయారు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత అమ్మాయి కేసు ఫైల్ చేసి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఎవరైతే వార్డెన్ ఎవరైతే అమ్మాయికి ఫిట్స్ వచ్చినాయి అని చెప్పారో ఇమీడియట్గా వార్డెన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అన్న దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయిని ఎవరో సమ్వన్ కొట్టారు. మేము ఆ సీసీ ఫుటేజెస్ కూడా తీసుకొని ఆ అమ్మాయితో ఎవరైతే కాలేజ్ లోపలికి వెళ్ళారో ఆ అబ్బాయి వాళ్ళు ఇది జరిగి ఉంటుందని సంగతి తెలుసుకొని ఆ యాంగిల్లో మేము ఎంక్వైరీ చేసుకోవడం మొదలుపెట్టాం. ఈ రోజుకి ఆ అబ్బాయిని ఎవరైతే ఆ అమ్మాయిని కొట్టారో ఆ అబ్బాయిని పట్టుకోవడం కూడా జరిగింది. ఆ అబ్బాయిని ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఆ అబ్బాయి కొన్ని విషయాలు ఒప్పుకున్నాడు కూడా ఈ రోజుకి. అయితే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అదేవిధంగా అక్కడికి పరామర్శించుకెళ్ళిన ఎక్స్ డిప్యూటీ సీఎం ధర్మాన గారు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఏదో సెక్షువల్ అసాల్ట్ జరిగింది, ఆ అమ్మాయి గ్యాంగ్ రేప్ చేశారు ఆ అమ్మాయిని అని రకరకాలుగా మాట్లాడారు. మేము ఎంక్వైరీ చేయించుకున్నాము, హాస్పిటల్ డాక్టర్స్ని పంపించుకొని ఎగ్జామిన్ చేయించుకుంటే ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగలేదు, కేవలం అమ్మాయిని కొట్టడం వల్ల అమ్మాయి స్పృహతపై పడిపోయిందని చాలా క్లియర్గా చెప్పారు. నేనేమంటానంటే మీరేమైనా ఎంక్వైరీ చేస్తున్నారా, మీరేమైనా డాక్టర్సా? అసలు రేప్ జరగకుండానే రేప్ జరిగిందని, గ్యాంగ్ రేప్ జరిగిందని కామాందులని నోటికొచ్చినట్టు ట్విట్టర్లోని పెట్టేసుకొని ఎందుకు ఇంత రాంగ్ ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరమే వచ్చింది? కనీసం హ్యుమానిటీ యాంగిల్ కూడా ఆలోచించుకోలేకపోతున్నారా? ఆ అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగకుండానే అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి మీరెవరు అక్కడ కన్ఫర్మ్ చేయడానికి? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి రేపొద్దున్న? ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళ తండ్రి కూడా ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద 307, 324 పెట్టుకుని మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. సో ఈ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడట్లేదు. కనీసం వాళ్ళు అనుమానించినా కూడా మేము ఆ యాంగిల్లో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు అనుమానించకపోయినా ఆ యాంగిల్లో మేము చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదండి. నిన్నగాక మొన్న లాస్ట్ టైం నందిగామలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక అతన్ని చంపేశారని చెప్పేసి ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారు. అక్కడ నేను పూర్వాపరాలు పరిశీలించుకుంటే అది యాక్సిడెంట్ కేసు. అంటే ఒక యాక్సిడెంట్ కేసును కూడా పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపేశారని చెప్పి ఒక రాంగ్ ఎలిగేషన్. పొంగున విషయం మీకు తెలుసు, ఆ అమ్మాయి మీద కూడా ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా జరగలే. అక్కడ కుటుంబ మధ్యలో కలహాల వల్ల అమ్మాయిని చంపడం జరిగింది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ఎటు కొన్ని చూసినా కనీసం అమ్మాయి హ్యుమానిటీ అంటే వీళ్ళ తాలూకా ఆ ట్వీట్కి బలం చేకూర్చడానికో, వీళ్ళు మాట్లాడిన మాటకి బలం రావటానికో, లేకపోతే ప్రభుత్వం మీద బురద చల్లటానికో నువ్వు ఒక ఆడపిల్లని వీధిలోకి తీసుకొస్తున్నారు. ఆ సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? మీరు మాట్లాడితే ఆడపిల్లల పక్షాన్ని పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారే, ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు? నిజంగా జరిగింది, ఎస్ మేము ఒప్పుకుంటున్నాం, ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని తీసుకొచ్చుకుంటున్నాం. వితిన్ 24 hours 48 hours మేము పట్టుకుంటున్నాం. ఇప్పుడు అనకాపల్లిలోని హాకీ ఎవరైతే కోచ్ ఉన్నాడో ఒక అమ్మాయి మీద ఇలాగే అత్యాచారం జరిగింది. ఇమీడియట్గా మేము అతన్ని క్యాచప్ చేసుకున్నాము, పట్టుకున్నాం. ఈరోజు రిమాండ్లో ఉన్నాడు. సో మేము ఇప్పుడు కూడా క్రైమ్ని ఎంకరేజ్ చేయలే, క్రైమ్ చేసిన వాళ్ళు మేము దాచిపెట్టలే. ఈరోజు మాట్లాడితే సిబిఎన్ గారు ఏం చేస్తున్నారు, సీఎం ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, అనిత ఏం చేస్తుంది, లోకేష్ గారు ఏం చేస్తున్నారని మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే. ఒక్కసారి లాస్ట్ 5 సంవత్సరాలకు ఒక్కసారి వెళ్ళండి. మీరు చేసిన పనులేంటి? అరగంట అన్నవాడేమో మంత్రి పదవిలో ఉంటాడు, గంట అన్నవాడేమో ఇంకో కొత్త మంత్రివర్గంలోకి వస్తాడు. నూడ్ వీడియోస్ చేసినవాడేమో ఎంపీ కిందేమో అక్కడ కూర్చుంటాడు. ఇలాంటి వాళ్ళందరినీ మాట్లాడే వాళ్ళ గురించి కూడా ఒక చర్యలు తీసుకోలేకపోయారు. ఆ రోజు కూడా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మా గురించి. ఈరోజు నేను వల్ల ఒక ట్వీట్ చూసా, లాస్ట్ 20 రోజుల్లో 4-5 సంఘటనలు జరిగినాయని చెప్పి ట్వీట్ పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అరే మీ హయాంలోని ఇద్దరు మహిళా హోంమంత్రులు ఉన్నప్పుడే మీ హయాంలో జరిగిన వాటి అన్నిటి మీద పుస్తకం వేసాం. ఈరోజు మీరు ట్వీట్ పెట్టారు, మేము ఆ రోజు పుస్తకం వేసి మీ దగ్గర తీసుకొచ్చాం. ఆ రోజు ఏం చేశారని అడిగాం మేము. కానీ మీకులాగా అప్పుడు వెంకటరెడ్డి అన్న వాడిని పట్టుకోలేకుండా చేతులు ఎత్తేసిన మీలాంటి ప్రభుత్వం కాదు మాది. ఈరోజు ఎక్కడ ఏమి జరిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగినా క్రైమ్లు కూడా ఇంచుమించు ఒక 10% తగ్గిందని చెప్పి మాకు రిపోర్ట్స్ కూడా మేము చూపించుకున్నాం. ఎక్కడ ఏమి జరిగినా పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ 2 పనిచేస్తున్నాయి. ఈరోజు ఎవరండి డ్రోన్స్ని పెట్టుకొని ఈరోజు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు? సెక్యూరిటీ పర్పస్లో కూడా డ్రోన్స్ను ఉపయోగించిన గవర్నమెంట్ ఏదైనా ఉంది ఈ రోజు వరకును? మీరు మాట్లాడుతున్నారా ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి?
నేను ఒకటేం మాట్లాడతానంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవనియండి, ఏ డిపార్ట్మెంట్ ఏ పార్టీ వాళ్ళు అవనియండి, మనం 2 యాంగిల్స్లో ఆలోచించాలి. ఒకటి క్రైమ్ యాంగిల్, అక్కడ నిజంగా జరిగిందా లేదా. 2 హ్యుమానిటీ యాంగిల్, ఒక ఆడపిల్ల జీవితం. ఈ 2 కూడా ముడిపడి ఉన్నాయన్న సంగతి మర్చిపోయి మీరు పొలిటికల్గా మీ గురించి మీకు మైలేజ్ రావడానికో లేకపోతే ఏదో బురద జల్లేస్తున్నామన్న ప్రయత్నం గురించో ఒక ఆడపిల్ల జీవితాన్ని బయట బజార్ నీడ్చేవాల్సిన పని లేదు అంటున్నా. ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, గ్యారంటీగా తీసుకుంటాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర రికార్డు మొత్తం ఉంది. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్వీట్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి దాని మీద కూడా నేను లీగల్గా వెళ్తాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రెస్ వాళ్ళు కూడా నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే దయచేసి మీకు చేతులైతే దండం పెట్టాడు చెప్తున్నా, అందులో నిజాలు మీరు కూడా తెలుసుకోండి. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నిజమా కాదా అనేది తెలుసుకొని మీరు కూడా బయట ప్రపంచానికి తెలియజెప్తే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మనం కూడా, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మాట్లాడితే నేను చూసే దిశ చట్టం, అరే దిశ చట్టం గురించి మాట్లాడేటప్పుడు మీరు చదువుకున్నారు కొంతమంది. ఇప్పుడు ఎవరైతే దిశ చట్టం గురించి మాట్లాడుతున్నారో ఆవిడ చదువుకున్న ఆవిడ. నేనేమంటానంటే అసలు చట్టమే లేదని దిశ చట్టం మీరు పక్కన పెట్టేశారని ఎందుకు మాట్లాడగలుగుతున్నారు? అరే నాకు అర్థం కాదు. దిశ యాప్ ఉంటే కనుక ఈరోజు ఇన్ని జరిగేవి కాదు అని మాట్లాడుతున్నారే. మహిళా యాప్ ఆల్రెడీ ఉంది, దిశ యాప్ ఆ రోజు మీరు పెట్టారు, మరి ఆ రోజు పెట్టినా కూడా అన్ని నేరాలు ఎందుకు జరిగినాయి? బుక్ ప్రింట్ చేశారని నేరాలు ఎందుకు జరిగినాయి ఆ రోజు? ఇవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు మీరైనా మేమైనా సమాజ శ్రేయస్సు గురించి, ఆడపిల్ల శ్రేయస్సు గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో అటువంటి సందర్భాల్లో మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, మనం ఒకరి మీద బురద చల్లేటప్పుడు, గవర్నమెంట్ మీద బురద చల్లేటప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని విధులు పెట్టకూడదు. రేపొద్దున అమ్మాయి ఇప్పుడు సెక్షువల్ అసాల్ట్ జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది, ఎలాగని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మాయి పరిస్థితి ఏంటి? రేపొద్దున డిగ్రీ ఫైనల్ చదువుతున్న ఆడపిల్ల, రేపొద్దున అమ్మాయి ఫ్యూచర్ ఏంటి? వాళ్ళ కుటుంబం ఎలా తలెత్తుకుని తిరగలదు? అది జరగలేని దాని గురించి జరిగిందని మాట్లాడుతున్నారే. జరిగితేనే కాసేపు ఆలోచించాలి మనం, నిజంగా హ్యుమానిటీ యాంగిల్ ఆలోచించి నిజంగా జరిగితే కడుపులో దాచుకొని ఎలాగ అమ్మాయికి న్యాయం చేయాలన్నదో ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అలాంటిది మనమే రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడితే పరిస్థితి ఏంటి? ఆ యాంగిల్లో కూడా ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. డెఫినెట్గా తీసుకోవాలి, జరుగుతున్నాయండి, నిజంగా అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం ఏమవుతుందంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏదో గుడ్డ కాల్చి మొహం మీద పడేస్తాం, వాళ్ళే తుడుచుకుంటారు అన్న ఫీలింగ్లో ఉన్నారు. కానీ అది జరగకూడదు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నది ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదైనా అది ఫాల్సా లేకపోతే అది నిజమా అబద్ధమా అని తెలుసుకునే లోపు అబద్ధం మొత్తం తిరిగి వచ్చేస్తుంది. సో మళ్ళీ మేము ఇది నిజం అని చెప్తేనే కానీ అది కొంతమందికి వెళ్తుంది. సో నేనేమంటానంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో ఎవరైతే అటువంటి అఫీషియల్ ట్వీట్స్ నుంచి కానీ ట్వీట్స్లు తప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టినా, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇది నిజం అని చెప్పేసి మీరే నిర్ధారించి ప్రెస్లో వేసిన వాళ్ళందరి మీద కూడా కంపల్సరీగా లీగల్గా మేము చర్యలు తీసుకుంటాం. డెఫినెట్గా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద లీగల్గా తీసుకుంటామంటేనే దాని అర్థం అదే. లీగల్గా తీసుకుంటామంటే వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు దీన్ని లీగలైజ్డ్గా ఒక అఫీషియల్ ఫేస్బుక్లో పెడుతున్నారు, అఫీషియల్ పేజ్లో పెడుతున్నారు. మీరు అవి మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. ఎవరో మేము వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఒక చిన్న ఎలిగేషన్ చేశారని గౌతు శిరీష్ అని సిఐడి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. సో ఈరోజు మేమేమంటామంటే ఒక ఆడపిల్ల జీవితం, ఈ గవర్నమెంట్ మీద ఏదో దాని మీద గురించి మాట్లాడట్లేదు, ఒక ఆడపిల్ల జీవితం, ఒక ఆడపిల్ల మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ జరగకుండానే అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగిందని వీడు ఎవడని చెప్పడానికి? వీళ్ళు బుర్రలు ఉన్నాయా? అసలు బుర్రలు పనిచేస్తున్నాయా? వీళ్ళు ఏ ఆధారాలతో చెప్తున్నారండి? పొంగునూరు విషయంలో అలాగే మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడానని సాక్షి టీవీ వాడు ఆ లింక్ను కూడా వాడు తీసేసుకున్నాడు యూట్యూబ్ నుంచి. అది పరిస్థితులు. అంటే వీళ్ళు ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అని ఆలోచించుకుంటున్నారే కానీ ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించుకునే పరిస్థితులు అయితే కనిపించట్లే. మేము ఒకటి మాత్రం ఆడపిల్లల రక్షణ విషయంలో మేము స్టాండ్ అయి ఉన్నాం. మేము చాలా క్లియర్గా మేము ఉన్నాం. మీరు ఎక్కడైనా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా, ఈ రోజు వరకు ఆడపిల్ల మీద అఘాయిత్యాలు జరిగిన ప్రతి ఒక్క నిందితుడిని కూడా మేము పట్టుకున్నాం. మీరు మొన్న రీసెంట్గా చూస్తే 6 నెలల్లోనే ఒక పోక్సో కేసులోని 25 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అంటే మేము ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో అన్న ఇది అర్థం అవ్వాలి. ఈరోజు సంవత్సరాలు పడుతుంది కానీ 6 నెలల్లోనే శిక్ష పడేటట్టుగా చేశారంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లీగల్ టీం కానీ ఎంత పనిచేసిందన్నది కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. దాన్ని అలాంటి వాటిని ఎంకరేజ్ చేయండి, ఏదుంటే సలహాలు ఇవ్వండి. అంతే తప్పించి మీ రాజకీయ భవిష్యత్తు గురించో మీ రాజకీయ ఉనికి కాపాడుకోవడం గురించో ఆడపిల్లలను మాత్రం విధులు పెట్టకండి.